సినిమాల సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే థ్రిల్ చేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త టచ్ తో తెరకెక్కుతున్న ఈ ఫ్రాంచైజీ మొదటి 2 భాగాల విజయంతో సిరీస్ పై భారీ క్రేజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హిట్ 3 ప్రేక్షకులను మళ్లీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతుంది. శైలేష్ కోలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాల నడుమ ముందుకు సాగుతోంది. నాని ఈ సిరీస్ లో అర్జున్ సర్కార్ గా మరో ఇంటెన్స్ లుక్ తో దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటికే హిట్ 3కి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి. నాని లుక్స్ మేకర్స్ విడుదల చేసిన ఇంటెన్స్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సినిమా హైప్ మరో స్థాయికి చేరుకుంది. కాశ్మీర్లో పూర్తయిన షెడ్యూల్, కీలకమైన సన్నివేశాల చిత్రీకరణతో సినిమా నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2025 మే 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడిక కొత్త హిట్ 3 క్లైమాక్స్ గురించి ఒక ఆసక్తికరమైన వార్తకు బయటకు వచ్చింది. హిట్ 3 క్లైమాక్స్ చివర్లో ప్రేక్షకులను షాక్ కు గురిచేసేలా ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం హిట్ 3 క్లైమాక్స్ లో ఒక మాస్ హీరో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. ఆయన హిట్ 4 లో ప్రధాన పాత్రలో ఉంటారని, తద్వారా ఈ సిరీస్ కి మరో డైనమిక్ షిప్ ఉంటుందని మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. ఇది నిజమైతే ప్రేక్షకులు ఈ సిరీస్ లో మునిపెన్నడూ ఊహించని మాస్ ఎంటర్టైన్మెంట్ ను చూడబోతున్నారు. ఇది మాత్రమే కాదు, హిట్ 4 లో కనిపించబోయే మాస్ హీరో పేరు ఇప్పట్లో రివీల్ కాకుండా రహస్యంగా ఉంచారని సమాచారం. అతని పాత్ర సరికొత్త కోణాన్ని తెస్తుందని, మునుపటి సిరీస్ల కంటే హిట్ 4 మరింత హై వోల్టేజ్ ఇంటెన్స్ అంశాలతో నిండిపోతుందని ప్రచారం జరుగుతుంది. హిట్ 4కు ఈ మాస్ హీరో కలవడం సిరీస్ కు కొత్త స్థాయిని తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే హిట్ 3 పై ఉన్న హైప్ తో పాటుగా హిట్ 4 పై ఇప్పుడు ఆసక్తి పెరుగుతుంది. ఒకవైపు నాని సక్సెస్ ట్రాక్ ను హిట్ 3తో కొనసాగించాలనుకుంటే, మరోవైపు ఈ కొత్త మాస్ కోణంతో సిరీస్ మరింత పెద్ద స్థాయికి వెళ్లబోతుందన్న భావన పెరిగిపోతుంది. నాని శైలేష్ కోలను హిట్ ఫ్రాంచైజీ మేకర్స్ తో కలిసి ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఇక హిట్ 3 క్లైమాక్స్ లో మాస్ హీరో ఎలా సందడి చేస్తారో చూడాలి.